13th సేఫ్టీ చెక్. ఇన్సైడర్స్ నాట్ సోల్డ్ ఇన్ లాస్ట్ 3 months. ఇన్సైడర్స్ లాస్ట్ 3 months సెల్ చేయలేదా? ఎస్ అంటే ఏమర్థం? మొత్తం టీం అంతా కాన్ఫిడెన్స్గా ఉంది అని అర్థమా? అంటే ఫ్యూచర్ కలెక్షన్స్ మీద నమ్మకం ఉందని అర్థమా? ఇప్పుడు చెప్పండి, ఎవడన్నా టాప్ క్లాస్లో ఉన్న స్టూడెంట్ ఎగ్జామ్స్ ముందు బుక్స్ అమ్మేస్తాడా? అదే నో అయితే ఇన్సైడర్స్ సెల్ చేస్తే రిలీజ్కి ముందు డైరెక్టర్కి ఈ సినిమా వద్దని చెప్పి వదిలిపెట్టిపోయినట్లే ఉంటుంది. టీంలో ఉండేవాళ్ళే సినిమా సగం షూటింగ్లోనే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు అంటే ఇప్పుడు చెప్పండి, ఆడియన్స్కి ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ సినిమా మీద. సేమ్ థింగ్, ఆ టీంలో ఉన్నవాళ్ళు వాళ్ళు సేల్ చేసేసి వెళ్ళిపోతున్నారు. పెద్ద పెద్ద ఓనర్షిప్ టీం వాళ్ళు షేర్స్ అమ్మేస్తున్నారు. ఇప్పుడు దాంట్లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఇన్వెస్ట్ చేసి ఎందుకు మన మూతులు బయలు కొట్టుకోవాలి? అర్థమైందా అండి? మై ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఒక సినిమా ప్రొడక్షన్లో సినిమా బ్యాక్గ్రౌండ్లో ఉన్న టెక్నీషియన్స్ మధ్య పాలిటిక్స్ సినిమా ఫ్యూచర్ని ఎట్లా పాడు చేస్తుందో అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న కంపెనీలో మధ్యలో ఓనర్స్ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్స్ ఆ కంపెనీని స్పాయిల్ చేయడానికి అవకాశం చాలా ఉంది. అందుకే మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్ వస్తుంటాయి. ఈ సీరియల్ నెంబర్ 9 నుంచి 13 పాయింట్స్ ఖచ్చితంగా చెక్ చేయండి. వాట్ ఈస్ ద 9th పాయింట్? 9th ఈజ్ ఓనర్షిప్, 10th ఈజ్ ఇన్స్టిట్యూషనల్ బయింగ్, 11th ప్రమోటర్ కాన్ఫిడెన్స్, 12th లో ప్లేజ్, 13 ఇన్సైడర్ యాక్టివిటీ. చెక్ చేసి ఇన్వెస్ట్ చేయండి. స్టాక్ మార్కెట్లో ఆడియన్స్ లాగా కాదు, ఒక ప్రొడ్యూసర్ లాగా, ఒక డిస్ట్రిబ్యూటర్ లాగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకో, స్క్రీన్ మీద హీరో ఎవరో కాదు ఇంపార్టెంట్. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న కంపెనీకి ఎవరు యాడ్లు ఇస్తున్నాడో ఆ హీరో హీరోయిన్ కాదు ఇంపార్టెంట్. బ్యాలెన్స్ షీట్ కంట్రోల్ ఎవరి దగ్గర ఉందో అదే ఇంపార్టెంట్. ఒక సినిమా హిట్ అంటే సరిపోదు, ఇండస్ట్రీలో దాని పొజిషన్ ఏంటో చూసావా? అలాగే మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ కంపెనీ బాగుందంటే సరిపోదు, పక్క కంపెనీస్తో కూడా కంపేర్ చేయాలి. ఆ 14th పాయింట్ ఏంటంటే కంపెనీ పీర్ కంపారిజన్. ఇప్పుడు XYZ కంపెనీ, మీరు ఇన్వెస్ట్ చేస్తున్న కంపెనీ పీర్ కంపారిజన్లో ఏ పొజిషన్లో ఉంది? స్ట్రాంగ్గా ఉందా? పీర్ కంపారిజన్ అంటే సేమ్ ఇండస్ట్రీలో ఉన్న వేరే కంపెనీస్ని మనం చెక్ చేస్తాం. ఒంటరిగా షైన్ అవ్వడం కాదు, కాంపిటీషన్లో షైన్ అవుతుంది. XYZ కంపెనీ పీర్ కంపారిజన్లో స్ట్రాంగ్గా ఉందా? ఒకవేళ ఎస్ అనుకోండి, సేమ్ జోనర్ మూవీస్ మధ్య సూపర్ హిట్ అయినట్లు, కాంపిటీటర్ కంటే పెర్ఫార్మెన్స్ బెస్ట్గా ఉన్నట్లు. ఇప్పుడు చెప్పండి, బాక్స్ ఆఫీస్ విన్నర్ని వదిలి ఫ్లాప్ సినిమాకి పోతామా మనం? ఎందుకు పోవడం? అదే నో అనుకోండి, బిగ్ బ్యానర్స్, పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు కానీ కలెక్షన్స్ లేవు. ఇప్పుడు చెప్పండి, కాంపిటీషన్లో వెనక్కబడితే సీక్వెల్ వస్తుందా సినిమాకి సీక్వెల్ రాదు. అలాగే ఇండస్ట్రీ కూడా ఫ్యూచర్ గ్రోత్ రావడం కష్టం. గుర్తుపెట్టుకోండి, ఇండస్ట్రీలో మనం ఇన్వెస్ట్ చేస్తున్న కంపెనీ టాప్ 3లో లేకపోతే బ్లాక్ బస్టర్ ట్యాగ్ పెట్టద్దు. నెక్స్ట్ పాయింట్ చెక్ చేద్దాం. 15th పాయింట్, లాంగ్ టర్మ్ రిటర్న్స్ ఇండస్ట్రీ కంటే బెటర్గా ఉన్నాయా? లాంగ్ టర్మ్ రిటర్న్స్ బెటర్ అంటే కన్సిస్టెన్సీగా ప్రాఫిట్ తీసుకుంటున్న కంపెనీ అని అర్థం. అంటే ఏదో ఫ్లాష్ హిట్ కాదు, ఈరోజు వచ్చి రేపు వచ్చి కాకుండా కన్సిస్టెంట్ ప్లేయర్, కన్సిస్టెంట్ వెల్త్ క్రియేషన్కి ఇది ఒక మార్క్. ఎలా అంటే ఒక హీరో ఉన్నాడు అనుకోండి, కంటిన్యూస్గా 10 సంవత్సరాలుగా మంచి హిట్లు ఇస్తూ ఉంటే వెల్త్ క్రియేటర్ కదా ఇండస్ట్రీకి, అలాగే ఆడియన్స్కి. ఇప్పుడు చెప్పండి, ఇయర్స్గా హిట్స్ ఇస్తున్న ఒక డైరెక్టర్ని కానీ ఒక హీరోని కానీ ఇండస్ట్రీ వదిలిపెడుతుందా? మీరే చెప్పండి, కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. గుర్తుపెట్టుకోండి, షార్ట్ టర్మ్ క్రేజ్ కాదు, లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఉన్న స్టాక్సే ఎప్పుడు మంచివి. ఒకవేళ నో అనుకోండి, నో అంటే అర్థం ఏంటి? ఇండస్ట్రీ యావరేజ్ కంటే రిటర్న్స్ తక్కువ అయితే, మల్టీ స్టారర్ హైప్ ఉన్న కలెక్షన్స్ వీక్ ఉన్నట్లు. సేమ్ టికెట్ ప్రైస్ పెట్టినప్పుడు ఈ ఎంటర్టైన్మెంట్ ఎందుకు తక్కువ తీసుకోవాలి? సేమ్ స్టాక్ ప్రైస్ ఉన్నప్పుడు ఎక్కువ రిటర్న్స్ తీసుకుందాం. అది ఎలాగో నెక్స్ట్ 16th పాయింట్లో చెక్ చేద్దాం. సేల్స్ గ్రోత్ ఇండస్ట్రీ మీడియన్ కంటే ఎక్కువ ఉందా? ఎస్ అంటే మార్కెట్ షేర్ పెరుగుతుంది. సింపుల్, సినిమాల్లో కూడా అంతే కదా. బాగుందంటే ఎక్కువ షోస్ వేస్తారు, ఎక్కువ ఆడియన్స్ వస్తారు, ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. షోస్ పెరిగితే క్రేజ్ పెరగదా? అదే నో అనుకోండి, ఇండస్ట్రీ ఏమో గ్రో అవుతోంది కానీ కంపెనీ ఏమో లో అవుతోంది, కౌంట్ తగ్గిన సినిమా లాంటిది. చెప్పండి, స్క్రీన్స్ తగ్గితే కలెక్షన్స్ పెరుగుతాయా? అదే విధంగా కంపెనీ గ్రోత్ తగ్గితే ప్రాఫిట్స్ వస్తాయా? రావు. ప్రాఫిట్స్ గ్రోత్స్ ఇండస్ట్రీ మీడియన్ కంటే బెటర్గా ఉన్నాయా? ఇండస్ట్రీ మీడియన్ ఈ లెవెల్లో ఉంది, దానికంటే బెటర్గా ఉన్నాయా? ఒకవేళ ఎస్ అనుకోండి, కలెక్షన్స్ మాత్రమే కాదు, ప్రొడ్యూసర్కి రియల్ ప్రాఫిట్ కూడా వస్తుందని అర్థం. ఎఫిషియన్సీ స్ట్రాంగ్ కంపెనీ. ఇప్పుడు చెప్పండి, సేమ్ కలెక్షన్స్ ప్రాఫిట్స్ ఎక్కువ అంటే విన్నర్ అవడు, అక్కడ ప్రొడ్యూసర్, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్, అవునా? అదే నో అనుకోండి, అంటే రెవెన్యూస్ ఏమో పెరిగాయి, ప్రాఫిట్స్ తగ్గాయి, గ్రాస్ స్ట్రాంగ్గా ఉంది కానీ డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ షేర్ తక్కువైపోయింది. డిస్ట్రిబ్యూటర్ షేర్ తగ్గితే నెక్స్ట్ సినిమాకి ఇంట్రెస్ట్ ఉంటుందా? సేమ్ థింగ్, ఇక్కడ ఇన్వెస్టర్స్కి డబ్బులు రావట్లేదు. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, సినిమాలో సర్వైవ్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టాలి. కాబట్టి మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు 14th పీర్ కంపారిజన్, 15th లాంగ్ టర్మ్ రిటర్న్స్, 16th సేల్స్ వర్సెస్ ఇండస్ట్రీ, 17th ప్రాఫిట్ వర్సెస్ ఇండస్ట్రీ చెక్ చేసి ఇన్వెస్ట్ చేయండి. స్టాక్ మార్కెట్లో యావరేజ్ కాదు, ఇండస్ట్రీ హిట్ అవ్వాలి, అవే మల్టీ బ్యాగర్స్ అవుతాయి.
మా ఫ్రెండ్స్ సినిమా హిట్టే, కానీ సినిమా టికెట్ విపరీతమైన రేట్లు పెట్టాడు, 4 times పెట్టారు. మీరు వెళ్తారా? అలాగే ఏదైనా XYZ అనే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు క్వాలిటీ స్ట్రాంగ్ అయినా దాని వాల్యుయేషన్ హైలో ఉంటే మనం దాని జోలికి వెళ్ళకూడదు. లెట్ us చెక్ ద వాల్యూ అండ్ మొమెంటమ్. 18th పాయింట్, కంపెనీ వాల్యూ స్ట్రాంగ్గా ఉందా, మొమెంటమ్ గ్రోత్లో ఉందా? దానికి ఆన్సర్ ఎస్ ఆర్ నో అని చెక్ చేసుకోండి. ఎస్ అంటే ఏంటి? కంటెంట్ స్ట్రాంగ్, హైప్ కూడా స్ట్రాంగ్ ఉంది అంటే బ్లాక్ బస్టర్ టాక్ ప్లస్ ఫుల్ ఆక్యుపెన్సీ లాంటిదే. ఇప్పుడు చెప్పండి, గుడ్ కంటెంట్ ఉండి హౌస్ హోల్డ్ కలెక్షన్స్ ఉంటే సినిమా ఎక్కువ రోజులు రన్ అవుతుందా కాదా? నో అంటే కంటెంట్ యావరేజ్, హైప్ ఆర్టిఫిషియల్. ఇప్పుడు చెప్పండి, పెయిడ్ రివ్యూస్తో సినిమా ఎన్నాళ్ళు నడుస్తుంది? కొన్నాళ్ళే. సేమ్ థింగ్ స్టాక్ మార్కెట్లో కూడా పెయిడ్ రివ్యూస్ అంటే ఉన్నాయి, ఆపరేటర్స్ అని, అది మళ్ళీ చెక్ చేసుకుందాం. ఓన్లీ హైప్తో లాంగ్ రన్ రాదు. నెక్స్ట్ 19th, బై జోన్ అండ్ హిస్టారికల్ పిఈ, దాన్ని చెక్ చేసుకోవాలి. హిస్టారికల్ పిఈ ప్రకారం మనం కొనే స్టాకు బై జోన్లో ఉందా లేదా, ఎస్ ఆర్ నో చెక్ చేసుకోవాలి. ఎస్ అంటే పాస్ట్ కలెక్షన్స్తో కంపేర్ చేస్తే హీరోకి దమ్ ఉంది, అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్కి వచ్చే ఆయనకి ఇచ్చే వాల్యూ ప్రకారం ఇవ్వచ్చు. అలాగే సినిమా టికెట్లు కూడా పాత కలెక్షన్స్తో కంపేర్ చేస్తే బాగుందని మనం వెళ్ళొచ్చు. తక్కువ రేటుకి దొరికితే అదే సినిమా టికెట్లు బెటర్ కదా. అదే నో అంటే పిఈ రేషియో, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో, దాని గురించి డీటెయిల్గా మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో హైలో ఉంటే, హైప్ మీద 3 times టికెట్ ప్రైస్ పెట్టి మనం కొన్నట్లే. ఎంత దేవుడి ప్రసారమైనా ఇంత చేదా కాదు కదా. అలాగే ఒక సినిమాకి బాగుందని చెప్పి దాని టికెట్లో హైలో 200 రూపాయల టికెట్ను 2000 రూపాయలు వారమంతా పెడితే వస్తారా? రావడం మానేస్తారు. సేమ్వే మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా మనం ఇన్వెస్ట్ చేస్తున్న కంపెనీ హై వాల్యుయేషన్ ఉందా, లో వాల్యుయేషన్ ఉందా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మీదా మాదా? హిస్టారికల్ P/BV, ప్రైస్ టు బుక్ వాల్యూ. హిస్టారికల్ P/BV ప్రకారం వాల్యూ జోన్లో ఉందా? ఎస్ అంటే ఏంటి? అసెట్ వాల్యూతో కంపేర్ చేస్తే మనకు స్టాక్ ఫెయిర్ వాల్యూలో దొరుకుతున్నట్లు. అంటే ఒక మంచి డిమాండ్ ఉన్న సెంటర్లో ఒక సినిమా థియేటర్ తక్కువ రెంట్కి మనకు దొరికినట్లు. ఇప్పుడు చెప్పండి, రియల్ వాల్యూ కంటే తక్కువ రేటు దొరికితే అది స్మార్ట్ డీలా కాదు. అది ఎలా చెక్ చేయాలి నా యూట్యూబ్ వీడియోలో మళ్ళీ డీటెయిల్గా చెప్తాను. అదే నో అనుకోండి, P/BV బై జోన్లో ఉందా లేదా అని చెక్ చేసినప్పుడు నో అని ఆన్సర్ వచ్చింది అనుకోండి. P/BV హై అంటే ఏంటి? స్మాల్ థియేటర్లో మల్టీప్లెక్స్ రేట్లు పెట్టి సినిమా చూసినట్లే. టూరింగ్ టాకీస్లో మల్టీప్లెక్స్ రేట్లు పెట్టి చూస్తారా? ఫెసిలిటీస్ ఏమీ లేకపోయినా హై అండ్ టికెట్లు ఎందుకు పెట్టాలి? 21st పాయింట్, వాల్యుయేషన్ స్కోర్ అఫోర్డబిలిటీ. వాల్యుయేషన్ స్కోర్ అఫోర్డబిలిటీ చూపిస్తోందా? ఎస్ అంటే ప్రొడ్యూసర్కి సేఫ్ మార్జిన్ ఉంది, రిస్క్ రివార్డ్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్గా ఉంది, బడ్జెట్ కంట్రోల్లో ఉంటే ప్రాఫిట్స్ పెరుగుతాయా తగ్గుతాయా? కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అదే నో అంటే వాల్యుయేషన్ ఎక్స్పెన్సివ్ అంటే గ్యాంబ్లింగ్ చేసినట్లే, ఎప్పుడు గబక్కని బబుల్ పేలుతుందో తెలియదు. ఇప్పుడు చెప్పండి, పెట్టిన బడ్జెట్ రికవర్ కాకపోతే ఇప్పుడు చెప్పండి, నో అంటే ఇన్వెస్ట్ చేయాలా వద్దా? కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మై ఫ్రెండ్స్, సినిమాలో కంటెంట్ ఇంపార్టెంట్. ఎంత మంచి సినిమా అయినా ఆ కొనే టికెట్ ప్రైజు 10 times ఎక్కువ ఉందనుకోండి, కొనరు కదా. అలాగే స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా ప్రైస్ వాల్యూ చూసి కొనాలి. కాబట్టి నెక్స్ట్ టైం ఇన్వెస్ట్ చేసే ముందు వాల్యూ పాయింట్స్ చెక్ చేయండి. అదే పాయింట్ నెంబర్ 18 ఈజ్ వాల్యూ, 19 మొమెంటమ్, 20th PE జోన్, 21st P/BV ప్రైస్ టు బుక్ వాల్యూ జోన్, 22 వాల్యుయేషన్ జోన్. ఈ పాయింట్స్ చెక్ చేసి ఇన్వెస్ట్ చేయండి. స్టాక్ మార్కెట్లో హైప్ కాదు ఇంపార్టెంట్, 100 days రన్ కావాలి. సినిమా అయితే 100 days కావాలి, స్టాక్ మార్కెట్లో అయితే కనీసం ఒక 20 years సస్టైన్ అవ్వగలగాలి. వెబ్ సీజన్లో మొదటి సీజన్ సూపర్ హిట్, రెండో సీజన్ సూపర్ హిట్, మూడో సీజన్ కోసం ఆడియన్స్ ఫుల్గా వెయిట్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? అలాగే స్టాక్ మార్కెట్లో కూడా మొమెంటమ్ చెక్ చేస్తే దాని ఫ్యూచర్ ఏంటని మనకు అర్థమవుతుంది. ఏదైనా మీరు XYZ అనే కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మొమెంటమ్ చెక్స్ కూడా చేసుకోండి. 22nd పాయింట్, కంపెనీ మొమెంటమ్ స్కోర్ బుల్లిష్. ఈజ్ ఇట్ బుల్లిష్ అంటే బుల్లిష్ గా ఉందా? ట్రెండ్ ఫామ్ లో ఉంది అంటే ఇది కంటిన్యూస్ హిట్ అయిన సిరీస్ లాంటిది. ఆడియన్స్ మంచి ఎక్సైట్మెంట్ లో ఉన్నారని అర్థం. చెప్పండి, విన్నింగ్ స్ట్రీక్ ఉన్న హీరో గానీ డైరెక్టర్ గానీ సినిమా హాల్ ని షేక్ చేస్తారా లేదా? అలాగే ఈ కంపెనీ మొమెంటమ్ లో ఉంది అంటే గుడ్. అలాగే నో అనుకోండి, ఆ క్వశ్చన్ ఆన్సర్ మొమెంటమ్ వీక్ అంటే అవుట్ పెర్ఫార్మ్డ్ యాక్టర్ లాంటిది. ఏదో పాతకాలం హీరోని తీసుకుని వచ్చి పెట్టారు, పాత కథ పెట్టి తీస్తున్నారు. రీసెంట్ గా సినిమాలన్నీ ఫ్లాప్ అంటే ఫామ్ లో లేని హీరోని తీసుకొచ్చి బ్లాక్ బస్టర్ చేయొచ్చా? ఆన్సర్ కామెంట్ లో పెట్టండి. పాయింట్ నెంబర్ 23, స్టాక్ ట్రేడింగ్ అబౌవ్ SMA. పాయింట్ నెంబర్ 23, స్టాక్ ట్రేడింగ్ అబౌట్ షార్ట్ టర్మ్ SMA. స్టాక్ షార్ట్ టర్మ్ SMA మీద ట్రేడ్ అవుతుందా? ఎస్ అంటే షార్ట్ టర్మ్ ట్రెండ్ పాజిటివ్, వీక్లీ కలెక్షన్ స్ట్రాంగ్, రిపీట్ ఆడియన్స్ వస్తున్నారని అర్థం. చెప్పండి, రీసెంట్ గా కలెక్షన్స్ పెరిగితే డిస్ట్రిబ్యూట్ టెన్షన్ గా ఉంటాడా, ఆనందంలో ఉంటాడా? అదే షార్ట్ టర్మ్ SMA నో అయితే SMA కింద ట్రేడ్ అవుతుంది అంటే కొంచెం ఎక్కడో వీక్నెస్ కనబడుతుంది అర్థం. వీక్ వైజ్ రివ్యూస్ మిక్స్డ్ గా ఉన్నాయి, సినిమా ఏదో కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, రీసెంట్ గా లాస్ట్ 1 week కలెక్షన్స్ తక్కువ ఉంటే నెక్స్ట్ వీక్ బాగా రావడానికి ఛాన్స్ ఉందా? చెప్పలేం. నెక్స్ట్ 24 పాయింట్, స్టాక్ ట్రేడింగ్ అబౌట్ లాంగ్ టర్మ్ SMA అంటే సింపుల్ మూవింగ్ యావరేజ్. స్టాక్ లాంగ్ టర్మ్ SMA మీద ట్రేడ్ అవుతుందా? ఇఫ్ ఇట్ ఈస్ yes, లాంగ్ టర్మ్ ట్రెండ్ స్ట్రాంగ్ గా ఉందని అర్థం. అంటే కంటిన్యూస్ గా హీరో
హీరో హిట్లు ఇస్తున్నాడు, అటువంటి సినిమా తీస్తే మేలే. నో అంటే లాంగ్ టర్మ్ ఎస్ఎంఈ కంటే కింద ట్రేడ్ అవుతుంది అంటే కొంచెం క్వశ్చన్ మార్కే, డౌటే. నెక్స్ట్ 25th పాయింట్, బుల్లిష్ క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయా లేదా? మనం ఇన్వెస్ట్ చేసే కంపెనీలో బుల్లిష్ క్యాండిల్ స్టిక్స్ వస్తున్నాయా లేదా? అది టెక్నికల్ అనాలిసిస్ లో వస్తుంది, మా వీడియోలు చూడండి, ఇంకొంచెం డీటెయిల్ గా తెలుస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ yes, బుల్లిష్ క్యాండిల్స్ వరుసగా అంటే గ్రీన్ క్యాండిల్స్ వరుసగా వస్తున్నాయంటే బయర్స్ కంట్రోల్, అంటే ఫుల్ ఆక్యుపెన్సీ థియేటర్ లాంటిది. సినిమా హాల్ దగ్గర బయట క్రౌడ్ కొట్టుకుంటున్నారు సినిమా టికెట్ల కోసం, బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నారు. అదే నో అంటే బేరిష్ క్యాండిల్స్ ఎక్కువ అయ్యాయి అంటే టికెట్లు కొనేవాళ్ళు లేడు, వాళ్ళ దగ్గర డిమాండ్ లేదు, సినిమా కొంచెం క్వశ్చన్ మార్క్ లో ఉంది నాకు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 26, యాక్టివ్ పాజిటివ్ ప్రైస్ బ్రేక్అవుట్స్ చూపిస్తుందా లేదా? ఎస్ అంటే ఈ పాజిటివ్ బ్రేక్అవుట్ ఎస్ అయిందంటే రెసిస్టెన్స్ బ్రేక్ అయింది, ఇంకా మళ్ళీ స్టాక్ బౌన్స్ బ్యాక్ అయి పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉందని అర్థం. అంటే సెకండ్ పుష్ప 2 కూడా వచ్చి కలెక్షన్స్ కొట్టేస్తుందని అర్థం. అదే నో అయితే బ్రేక్అవుట్ లేకపోతే మూవీ టీజర్ రిలీజ్ అయినా ఏమి యూట్యూబ్ లో వ్యూస్ లేవు, టీజరే వీక్ గా ఉంటే ఆడియన్స్ ఎక్కడ వస్తారండి? అదే విధంగా అది బ్రేక్అవుట్ కాకపోతే ఫ్యూచర్ లో పెరగడానికి ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉన్నాయా? పాయింట్ అర్థమైందా మా ఫ్రెండ్స్? అందుకే చెప్తాను, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ రెండు చెక్ లిస్ట్ తయారు చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఈ ఎపిసోడ్ లో మనం చెప్పే పాయింట్స్ ఏంటి? 22 మొమెంటం, 23 షార్ట్ టర్మ్ ఎస్ఎంఏ, 24 లాంగ్ టర్మ్ ఎస్ఎంఏ, 25 క్యాండిల్ స్టిక్స్, 26 బ్రేక్అవుట్స్. చెక్ చేసి ట్రేడ్ చేయండి. స్టాక్ మార్కెట్ లో సినిమాలో ఆడియన్స్ లాగా ఉండకండి, సినిమాలో ప్రొడ్యూసర్ లాగా, డిస్ట్రిబ్యూటర్ లాగా ఆలోచించండి. సేమ్ థింగ్. అలాగే స్టాక్ మార్కెట్ లో యాజ్ అ రీటైల్ ఇన్వెస్టర్ లాగా ఆలోచించకండి, కంపెనీ ఓనర్ లాగా. మీ దగ్గర ఒక 10,000 కోట్లు ఉంటే మీరు ఇన్వెస్ట్ చేస్తారా లేదా అన్న విధంగా ఆలోచించండి. థింక్ లైక్ ఎ ఓనర్. మై ఫ్రెండ్స్, ఇంకొంచెం నాలెడ్జ్ పెంచుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద లింక్ ఇస్తున్నాను. ఇంకొంచెం డీప్ నాలెడ్జ్ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. టిల్ వి మీట్ అగైన్, ఎంజాయ్ ఎ బిట్ ఆఫ్ లైఫ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బై బై. మై డియర్ ఫ్రెండ్స్, మా దగ్గర మీకు ఫ్రీ కోచింగ్ కావాలంటే పైన స్క్రీన్ లో కనపడుతున్న నంబర్ కి హాయ్ అని వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మా టీం మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఫైనాన్స్ విషయాల్లో మీరు మాస్టర్ అవ్వాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన చెప్పిన విషయాలు ఇంకా డీటెయిల్గా కావాలంటే యూట్యూబ్లో మా వీడియోస్ చూడండి. లెర్న్ బెటర్ అండ్ బెటర్. ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్ బంధువులకు షేర్ చేసుకోండి, నలుగురికి సహాయపడండి అండ్ బీ వెల్తీ.